హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణ శుక్రవారం అమ్మవారికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. కార్తీక మాసం శివయ్యని ఎలా అయితే పూజిస్తామో ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవికి అలా అనమాట. చాలామంది శ్రావణ మాసం నెల అంతా కూడా చేసుకుంటారండి. ఒకవేళ మనకి కుదరదు, నెలంతా మేము చేయలేము అనుకునే వాళ్ళు ఈ శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాలు అయితే 4 శుక్రవారాలు, లేకపోతే 5 శుక్రవారాలు అయితే 5 శుక్రవారాలు అమ్మని లక్ష్మీదేవిని పూజించుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తుంది. అయితే ఈ అమ్మవారి అన్ని దేవుళ్ళకి పూజించడానికి ఏమన్నా మనం కొంచెం పెద్ద పూజలు హోమాలు లాంటివి చెయ్యాలేమో కానీ లక్ష్మీదేవిని పూజించడం మటుకి చాలా అంటే చాలా ఈజీ అనమాట. అమ్మవారి కటాక్షాలు కలగాలంటే చాలా ఈజీ, ఏం లేదు. మన మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచనలు కొంచెం మార్చుకుంటే సరిపోతుంది. అయితే అమ్మవారికి ఏంటంటే మెయిన్ అమ్మకి ఎక్కువ పూజలు చేసేయడం, ఎక్కువ మంత్రాలు చదివేయడం అనేది అమ్మకి కాదండి. అమ్మకి ఏంటంటే మన ప్రవర్తన మార్చుకోవాలి. అమ్మకి శుచి శుభ్రం అంటే చాలా ఇష్టం అనమాట. శుచి శుభ్రంగా ఉన్న ఎక్కడైతే ఉంటుందో అక్కడే నేను ఉంటాను అని చెప్పి అంటారనమాట అమ్మవారు అయితేను. అయితే లక్ష్మీదేవి అనగానే చాలామందికి ఏంటంటే డబ్బు బంగారం దీని కిందే మనం చూస్తూ ఉంటాము. మనం ఏంటంటే చాలామంది లక్ష్మీదేవి అనగానే డబ్బు కింద బంగారం కింద చూస్తూ ఉంటారు. కానీ లక్ష్మీదేవి అంటే డబ్బు బంగారమే కాదండి, ఆరోగ్యం, ఐశ్వర్యం, చేసే ప్రతి పనిలోనూ విజయం, ఉంటాకి తినటానికి లోటు లేకుండా ఉండడం, ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండడం, మంచి వాక్ సిద్ధి, నలుగురిలోని మంచి పేరు, మంచి గౌరవం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి కరుణాకటాక్షాలే. వీటన్నిటిని కూడా లక్ష్మీదేవి అని అంటారనమాట. మనకు బోల్డ్ ఆస్తుండి అక్కడ ఆరోగ్యం లేకపోతే అక్కడ లక్ష్మీదేవి లేనట్టే అనమాట. అలా ఆ విధంగా అంటే మనం బోల్డ్ ఆస్తు ఉంటేనే లక్ష్మీ కటాక్షం అనుకుంటూ ఉంటాము, బోల్డ్ డబ్బులు ఉంటేనే లక్ష్మీ కటాక్షం అనుకుంటూ ఉంటాము. కానీ ఏమీ కాదండి. నేను చెప్పాను కదా, ఇవన్నీ ఉంటేనే లక్ష్మీ కటాక్షం ఉన్నట్టు అనమాట. కేవలం డబ్బు రూపంలోనే అమ్మని ఎక్కువ చూస్తూ ఉంటాం, కానీ అది కరెక్ట్ కాదు. డబ్బు రూపం కాదండి అమ్మ. ప్రతి పనిలోనూ విజయం, ఐశ్వర్యం, ఆరోగ్యం ఇవన్నీ అమ్మ రూపాలే అనమాట. అయితే అమ్మవారికి ఇష్టమైనగా అంటే ఏంటి, మనం ఇంటిని మనల్ని మనము శుభ్రంగా ఉంచుకుని అమ్మను పూజించడం ఒక మంచి అలవాటు చేసుకోవడమే. ఆ ఉత్తు రోజుల్లో మనకి ఎలాగా కుదిరినా కుదరపోయినా కనీసం ఈ శ్రావణ శుక్రవారాలన్నా వీలైనంత వరకు అమ్మకి నచ్చే విధంగా మనం ట్రై చేస్తే బాగుంటుంది అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు మనకి దీనికి సంబంధించి ఒక చిన్న కథ కూడా ఉందండి. ఇప్పుడు నుంచే కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ అనమాట. అదేంటంటే ఒక చిన్న కథ ఉంది, చాలామందికి తెలిసే ఉంటుంది. శ్రావణ శుక్రవారం కథ అంటారు దీన్ని. మరొకసారి చెప్తాను నేను. అయితే ఈ శ్రావణ శుక్రవారం ఎంత మహిమ గలదో ఈ కథలో మనకు తెలుస్తుంది. ఒక ఊరుంది. ఆ ఊర్లో 4 అన్నదమ్ములు ఉన్నారు. 4 అన్నదమ్ములు ఉంటే ముగ్గురు పరిస్థితి బాగానే ఉంది, లోటు లేదు. డబ్బులు బాగానే ఉన్నాయి, డబ్బులు బాగానే సంపాదించుకున్నారు, బాగానే ఉన్నాయి, బాగా డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళే. కానీ ఒక అతనికి మట్టికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ డబ్బు లేకుండా అంటే ఎంత లేనివాడంటే భిక్షాటన చేసి అడుక్కుని వచ్చి ఆ ఇంట్లో చూసుకునేవాడు అనమాట. ఆ డబ్బుల్ని ఇస్తే భార్య పిల్లలు ఆ మెతుకులు తిని బతికేవారు అనమాట. తింటాకు కూడా లేనరకం, అంత లేనరకంలో ఉండేవాడు ఈ ఒకతను. అయితే ఈ అన్నదమ్ములో ఒక అతని పరిస్థితి అలా ఉండేది. అయితే ఓ రోజు శ్రావణ మాసం వచ్చింది, శ్రావణ శుక్రవారం వచ్చింది. అయితే మనకి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి భూసంచారం చేస్తూ ఉంటుందంటండి. అంటే ఈ శ్రావణ మాసంలో అమ్మ భూలోకం వచ్చి ప్రతి ఇల్లు చూసుకుంటూ ఎవరేం చేస్తున్నారా అని చెప్పి తిరుగుతూ ఉంటుందంట. ఎవరైతే ఆ తల్లిని పూజిస్తారో వాళ్ళ ఇంట్లోకి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. అయితే ఈ యొక్క శ్రావణ మాసం శుక్రవారం ఎప్పుడులాగే అమ్మ భూసంచారం చేస్తూ భూలోకం వచ్చి ఆ ఊరు వెళ్ళింది. అలా ప్రతి ఇంట్లోకి చూస్తూ ఉంది. అయితే ఈ 4 అన్నదమ్ములు ఉన్న ఇంట్లోకి వెళ్ళింది కదా, పెద్ద అతను ఆ ఇల్లు చూసింది. ఆ ఇల్లు చూసేకాడికి ఆవిడ ఏం చేస్తుందంటే పాచి గుమ్మాలు కూడా తుడవకుండా, ఇంట్లో దండం పెట్టుకోకుండా అన్నం తింటూ కనిపించింది. లక్ష్మీదేవికి వెంటనే కోపం వచ్చేస్తుంది. ఏంటి పాచి గుమ్మాలన్నా తుడలేదు, కనీసం నా ముందు దీపం కూడా పెట్టలేదు, శ్రావణ శుక్రవారం అయ్యినా అని చెప్పి అమ్మ కోపం వచ్చి చిచ్చి అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. తర్వాత రెండో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. రెండో వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆవిడ ఏం చేస్తుంది, పాచి గుమ్మాలు అయితే తుడిసింది కానీ పిల్లలకి పేలు చూస్తూ జుట్టు తలదువ్వుకుంటూ
చల్లుకుంటూ కనిపించింది పొద్దున్నే. వెంటనే అమ్మకి అబ్బా అసలు ఇక్కడ శుభ్రం లేదు, పొద్దున్నే తల దూకుంటూ కనిపిస్తుంది, జుట్టు ఎరబోసుకుని కనిపించింది అని చెప్పి అక్కడి నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంకా మూడో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆవిడ ఏం చేస్తుందంటే అంట్లు ఉంటాయి కదా, ఎంగిలి కంచాలు గిన్నెలు అవి గుమ్మం ముందు తోముతూ కనపడుతుంది. ఆ అమ్మకి శుభ్రం లేని చోటన అసలు ఉండదు కదా తల్లి. అబ్బబ్బా అసలు శుభ్రం లేదు, పొద్దున్నే ఇంట్లో దండం కూడా పెట్టుకోకుండా అంట్లు తోముతూ కూర్చుంది అని చెప్పి అక్కడికి కూడా అమ్మ వెళ్ళదు. ఇంకా లాస్ట్లో ఇంకా ఈ 4వ వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చేసరికి ఇల్లాలు ఏం చేసిందంటే చక్కగాని ఇల్లంతా శుభ్రం చేసేసుకుని చక్కగా పేడకల్లాపేసి రంగురంగుల ముగ్గులు పెట్టి పసుపు రాసి గుమ్మానికి ముగ్గులు పెట్టి అందంగా అలంకరించి లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగించి చక్కటి పూలదండ వేసి అమ్మకి తనకున్న దాంట్లోనే ఏదో నైవేద్యం పెట్టి చక్కగా పూజ చేసుకుని కూర్చుని ఉంది. అయితే ఈ లక్ష్మీదేవికి వెంటనే ఆవిడని చూడగానే, ఆ ఇల్లుని చూడగానే చాలా ఆనందం వస్తుంది అనమాట. అబ్బాయి ఎంత అందంగా సర్దుకుంది, ఎంత అందంగా అలంకరించుకుంది, శ్రావణ శుక్రవారం కరెక్ట్గా నేను తిరిగే సమయాన నా పటం ముందు దీపం వెలిగించింది, ఎంత చక్కటి ఇల్లాలు అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. వెళ్ళగానే ఆవిడ చూసి ఎవరమ్మా నువ్వు అంటుంది. అమ్మ అంటుంది నేను కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటాను మీ ఇంట్లో అంటుంది. అంటే సరే అమ్మ అయితే తీసుకో అని చెప్పి ఆవిడ బయటకు వచ్చేస్తుంది. అయితే ఆవిడ విశ్రాంతి తీసుకుని ఉంటుంది కదా అని చెప్పి ఆవిడ బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చేసరికి భిక్షాటనకి వెళ్ళాడు కదా భర్త, భిక్షాటన చేసుకుని వచ్చేసరికి సరే ఎవరున్నారు లోన అంటే ఎవరో ఆమె అండి, పాపం పెద్ద ఆవిడ నీరసంగా ఉంది, కొంచెం విశ్రాంతి తీసుకుంటానని లోనకు వచ్చింది. అంటే సరే అయితే అని చెప్పి లోన తలుపులు తీసేసరికి ఒక్కసారిగా దగదగలాడిపోతూ బోల్డ్ డబ్బు, బోల్డ్ బంగారం, పెద్ద పెద్ద రత్నమాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, ఆ పూరు గుడిసె కాస్త పెద్ద బంగారపు భవనం అయిపోయిందనమాట. గోడలన్నీ బంగారపు గోడలు అయిపోయినాయి. చెప్పాలంటే ఒక మణి దీపంలాగా తయారైపోయింది ఆ గుడి, ఆ ఇల్లు అనమాట. అయితే వెంటనేను అందరూ భార్యాభర్తలు ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇలాగా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తారు చూడడానికి. ఇంకా అక్కడ అమ్మ లేదు, ఇంకా అమ్మ వెళ్ళిపోయారు, మొత్తం బంగారంతో నిండిపోయింది. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఓహో ఇవాళ శ్రావణ శుక్రవారం ఆ లక్ష్మీదేవి కరుణించి మన ఇంటికి వచ్చింది, ఎంతటి భాగ్యము అని చెప్పి అనుకుంటారనమాట. చూసారా శ్రావణ శుక్రవారం మహిమ అంతా ఇంత కాదండి, చాలా మహిమ అనమాట. అప్పుడు మనకి ఎలాగో కుదరదు, వీలైనంత వరకు కుదిరేలా చేసుకోవాలి. ఒకవేళ కుదరకపోయినా పర్లేదు, కానీ ఈ శ్రావణ శుక్రవారం మట్టికి చాలా అంటే చాలా మహిమగల శుక్రవారం అండి. కాబట్టి వీలైనంత వరకు ఏమీ హడావుడి అవసరం లేదు. మనం ఈ యొక్క చిన్న చిన్న పనులు అనమాట కొంత సమయం కేటాయిస్తే అయిపోతుంది. ఇగో కన్నయ్యకి చూసారా ఉయ్యాలు కట్టాను నేను, ఇప్పుడు కాదులేండి చాలా రోజులు అయింది ఇది కట్టి. నేను నా పూజ అయిపోయాక కొంచెంసేపు ఉయ్యాలు ఊపుతూ ఉంటానన్నమాట. ఇది నా చిన్న బృందావనము. ఆల్రెడీ నేను ఇది బృందావనం అంతా ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది నా ఫస్ట్ యూట్యూబ్లో వీడియోలో ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ కూడా శుభ్రంగా తులసమ్మ దగ్గర కూడా కరెక్ట్గా నీట్గా అందంగా పసుపు రాసి బొట్లు పెట్టేసుకుని అలంకరించేసుకుంటున్నాను. వీలైనంత వరకు అండి మీరు ముందుగానే ఒకరోజు ముందుగానే అలంకరించేసుకోవాలి. అంటే మన శుక్రవారం కదా, లక్షవారమే మనం ఇవన్నీ కూడా చేసేసుకోవాలి. గడపలు, గుమ్మాలు, అలాగే తులసి కోట అన్నీ కూడా అందంగా అలంకరించేసుకుని రేపు పొద్దుట లెగిసి దండం పెట్టుకునే విధంగా అయితే ఇంటిని అలంకరించేసుకోవాలన్నమాట. రేపు చేసుకుందాంలే అని చెప్పి ఊరుకుంటే గనక మనం పూజ చేసుకునేసరికి సమయం అంతా అయిపోతుంది. దానికి తగ్గట్టు దేవుడి గది శుక్రవారం మాటలు క్లీన్ చేయకూడదు, ముందు రోజే క్లీన్ చేసేసుకోవాలి. నేనైతే ఇంకా ఇవన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసేసుకుంటానండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగే నేను అమ్మవారికి పూజ చేసేసుకుంటాను అనమాట, తెల్లగారు గట్ల. ఎందుకంటే అమ్మవారికి అండి లక్ష్మీదేవిని పూజించడానికి కొన్ని సమయాలు ఉన్నాయన్నమాట. ఆ సమయం ఏంటంటే మనకి ఉదయం సూర్యోదయం అవుతుంది కదా ఆ టైము, నెక్స్ట్ సంధ్యా సమయం అంటే సూర్యుడు అస్తమించే సమయం. ఆ టైంలో అయితే అమ్మకి చాలా ఇష్టం అనమాట. ఆ టైంలోనే ఆ తల్లి భూసంచారణ అంటే భూలోకం వచ్చి తిరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ టైంలో మీకు ఒకవేళ పొద్దున మాటలు పూజ చేయడం కుదరకపోతే కనుక సంధ్యా సమయానన్నా చేసుకోవచ్చు. టైమింగ్స్ వచ్చేసేసరికి ఉదయము అయితే కనుక మీకు 5:30 to 6 ఈ మధ్యలో మనకి వెలుగు వస్తూ ఉంటుంది. అదే సాయంత్రం మాటల టైమింగ్ అయితే 5:30 to 6 అనమాట, అదే టైమింగ్. ఆ టైంలో అయితే అమ్మను పూజించడానికి ట్రై చేయండి. డబ్బులు బంగారం వస్తుందని అమ్మను పూజించాలా అని చెప్పి అనుకుంటారేమో. నేను ఫస్టే చెప్పాను కదా, ఆరోగ్యం అన్నీ కూడా అమ్మేనండి. ఉంటాను మరి.